నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరమగును. బాగా వినండి ప్లరా, నీతిమంతులు అనేకులు ఉండవచ్చును కానీ నీతిమంతుల్లోకెల్లా నీతిమంతునిగా దేవుని చేత ఎంచబడినటువంటి దైవజనులు దేవదాసయ్య గారిని గురించి కొద్ది మాటలు మనం ఈరోజు నేర్చుకోవాలి. నీతిమంతుడు అనగా నిత్య జీవములో దాచబడేటువంటి వాడు. ఎక్కడ దాచబడేవారు? నిత్య జీవములో దాచబడేటువంటి వారు. ప్లరా, ఈ లోకములో అప్పగింపబడేటువంటి వాడు. కనుక స్నేహితులారా గ్రహించండి. రెండవది జ్ఞాపకము చేసుకొనుట అని అనగా నీతిమంతుని యొక్క జ్ఞాపకములు మన జ్ఞానములో దాచబడాలి. ఎక్కడ? మన జ్ఞానములో దాచబడాలి. అలాగున జ్ఞానములో నీతిమంతుల యొక్క జ్ఞాపకాలు దాచబడితేనండి ప్లరా ఆశీర్వాదములు మన ఆయుష్కాలములో దాచి ఇవ్వబడతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. మళ్ళీ చెప్తున్నాను, నీతిమంతుడు నిత్య జీవములో దాచబడతాడు. ఏమండి? నీతిమంతుని యొక్క జ్ఞాపకములు మన జ్ఞానములో దాచబడాలి. అప్పుడు ఆశీర్వాదములు ఏమండి మన యొక్క ఆయుష్కాలం అంతట్లో కూడా దాచబడి అనుగ్రహించబడతాయి. ఇది గ్రహించవలసినటువంటి వారముగా ఉన్నాం. అందుకే బైబిల్ గ్రంథములో ఒక చోట రాయబడినటువంటి మాట ఏంటంటే, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు. మంచిది, దేవుడు సహోదరుని దీవించునుగాక. కనుక నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. నీతిమంతులకి ఈ లోకములో ఆపదలు అనేకముగా ఉంటాయి, కానీ వాటి నుండి కాపాడువాడు చెప్పండి యెహోవాయే. అర్థమవుతుందండి? కొంచెం నలిగి వస్తే అట్లా గుర్తుంటాయి. అట్లలో ఊరి నలిగి వస్తే అవి ఇందులో గుర్తుంటాయి. కనుక స్నేహితులారా గమనించండి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఎందుకు ఆపదలు అంటే, ఈ లోకము ఏ లోకము అంటే అపవాది ఉన్నటువంటి లోకము, అపవాదికి లోబడినటువంటి ప్లరా వారున్నటువంటి లోకము. గనుక లోకములో నీతిమంతులకు ఆపదలు అనేకము వస్తాయి. కనుక దేవదాసయ్య గారి దగ్గరికి వచ్చినటువంటి ఒక సహోదరుని దేవదాసయ్య గారు అడిగారంట, అయ్యా ఎలా ఉన్నారు అంటే, బాగున్నానయ్యా, అంతా చాలా బాగుందయ్యా, చాలా సంతోషకరంగా ఉన్నాను, ఏమి ఇబ్బందులు లేవయ్యా అని అంటే, అలాగైతే విశ్వాసవే కానీ భక్తుడు కాదు అన్నారంట. అర్థమవుతుందండి? విశ్వాసవే కానీ. కనుక స్నేహితులరా, భక్తుడవు కాదు అని దైవజనులు అన్నారని నేను వినినవాడనుగా ఉన్నాను. కనుక స్నేహితులరా, బైబిల్ మిషను ఈ లోకానికి బయలుపరచబడటానికి ప్రభువు కారణమైతే, బైబిల్ మిషన్ ఈ లోకములో ఎత్తి చూపించబడటానికి అంతరంగముగా ప్రభు అయితే, బహిరంగముగా దైవజనుడు కారణం. దేవునికి మహిమ కలుగునుగాక. కానుకల పండుగ మాసం కనుక ఇట్లాగ నేర్చుకుందాం. పోయిన వారం మీకు చెప్పినటువంటి సంగతి ఏమిటంటే, దేవుడు సర్వలోకమునకు ఇచ్చినటువంటి గొప్ప కానుక బైబిల్ మిషను. ఈ వారం సందర్భానుసారంగా మనం నేర్చుకోవలసినటువంటి సంగతి ఏమిటంటే, దేవుడు దేవదాసయ్య గారిని మనకు కానుకగా ఇచ్చారు. అంటే ఏమిచ్చారో తెలుసా? బైబిల్ మిషను అంతస్తును అనుభవములోనికి తీసుకొని రాగలిగినటువంటి వారిని కానుకగా ఇచ్చారు. మళ్ళీ చెప్తున్నాను, బైబిల్ మిషను అంతస్తును మన అనుభవములోనికి
తీసుకొని రాగలిగినటువంటి కానుకను దేవుడిచ్చారు. బైబిల్ మిషన్ అంతస్తును మన అనుభవంలోనికి తీసుకొని వచ్చినటువంటి కానుకేంటి? దేవదాసయ్య అనేటువంటి కానుక. అందుకే నైడార్పర్ దొర గారు ఇలా చెప్పారంట, ఆంధ్రులకు దేవదాసు గారు దేవుడిచ్చినటువంటి గొప్ప వరము అని అన్నారంట. కనుక నేనేమంటానంటే, ప్రపంచమంతటికి బైబిల్ మిషన్ వెళుతూ ఉన్నటువంటి ఈ కాలంలో ప్రపంచమంతటికి దేవుడిచ్చినటువంటి వరము దేవదాసయ్య గారు. దేని కొరకు ఇచ్చినటువంటి వరము? బైబిల్ మిషన్ అనుభవములోనికి తీసుకొని రావటానికి ఇచ్చినటువంటి వరం. పిల్లరా, బైబిల్ మిషన్ను దేవుడు రాసి చూపిస్తే, పూర్తి చేయండి, బైబిల్ మిషన్ అనుభవాన్ని దేవుడు అనుభవించి చూపించారు. బైబిల్ మిషన్ను దేవుడు రాసి చూపిస్తే బైబిల్ మిషన్ అనుభవాన్ని దేవుడు అనుభవించి దేవదాసయ్య గారు అనుభవించి మనందరికీ చూపించారు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, బైబిల్ మిషన్ అనుభవం అంటే ఇలాగుంటుంది అని చూపించటానికి వాడబడినటువంటి వారు దైవజనులు. ఏ అనుభవాన్ని? బైబిల్ మిషన్ అనుభవం అంటే ఇది. ఇంకా చెప్పనా? గొర్రెపిల్ల భార్య అంటే ఇది, నేనే గొర్రెపిల్ల భార్యను అని పిల్లరా వధువు సంఘము యొక్క పరిపూర్ణతను లోకానికి చూపించటానికి దైవజనుడు పూనుకొని ఉండగా దేవుడు బైబిల్ మిషన్ను దైవజనుని భుజాన పెట్టారు. దేవునికి మహిమ కలుగునుగాక. దైవజనుని అడుగు జాడల్లో అడుగులు వేసిన రోజున, పూర్తి చేయండి, బైబిల్ మిషను అనుభవం మందవుతుంది. బైబిల్ మిషన్ కొరకు సిద్ధపరిచినటువంటి అంతస్తు ఏంటది? గొర్రెపిల్ల భార్య. ఈ అంతస్తు మనదవుతుంది. కనుక ఆ అంతస్తుకు చేర్చటానికి అవసరమైనటువంటి అనుభవాన్ని, ఇదిగో నన్ను చూసి నేర్చుకోండి అని అన్నట్లుగా తండ్రి గారు ఏం చేశారంటే మన ముందు అడుగులు వేస్తూ వెళ్ళారు. ఎవరి ముందు? అందరూ మాట్లాడాలి, కొన్ని రెప్పలు మూతబడినాయి బాకండి. మన ముందు అడుగులు వేస్తూ వెళ్ళినటువంటి వారుగా ఉన్నారు. కనుక నేను బైబిల్ మిషను అనుభవాన్ని సంపాదించాలి అనుకున్న వారైనా, నేను బైబిల్ మిషన్ అంతస్తులో రేపటి దినమందు కూర్చోవాలి అనుకున్న వారైనా ఎలాగుండాలి అని ఎవరిని అడగాల్సిన అవసరంలా దేవదాసయ్య గారి యొక్క జీవిత చరిత్ర పుస్తకాన్ని చదివి నేర్చుకోవటం కాదు, చేస్తే అలాగూ ఉంటే ఖచ్చితంగా మనం అక్కడ ఉన్నట్టే. ఎక్కడున్నా కానీ అది చదువుతూ ఉన్నప్పుడు బైబిల్ని చూస్తూ ఎలాగైతే మనల్ని మనం విశ్వాస విషయములో దిద్దుకుంటామో, దైవజన్ని జీవిత చరిత్ర పూర్తి చేయండి చదువుకుంటూ మన పెళ్లి కుమార్తె మెరుగును దిద్దుకుంటాం. పెళ్లి కుమార్తె యొక్క మెరుగును దిద్దుకుంటాం. కనుక బహిరంగ సౌందర్యానికి బ్యూటీ పార్లర్లు ఎంత ఉపయోగమో నాకు తెలియదు, కానీ అంతరంగ సౌందర్యానికి దేవదాసయ్య గారే ఒక పార్లర్, మన ముందు పెట్టబడినటువంటి ఒక వేదిక. అర్థమవుతుందండి? కనుక నేను గ్రూప్లో కూడా ఒక మాట పెట్టాను, పుస్తకంలోదే, మీరు బాగా దాన్ని గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్పను. కనుక స్నేహితులరా, లోక జీవితం అంతట్లోనూ కూడా దైవజనుడు బహిరంగముగా దాచబడ్డారు అని మనం చూస్తూ ఉన్నాం. ముసుగు వేయబడినటువంటి వారుగానే కనబడ్డారు. కనుక ఒక భక్తుడు హిమాలయ పర్వతాలకు వెళ్ళి తపస్సు చేస్తూ ఉన్నాడంట. అంటే దేవుణ్ణి ఎరిగినటువంటి భక్తుడే. దేవా నన్ను దీవించు అని ప్రభు దగ్గర కూర్చుంటే ప్రభు వచ్చి కనబడి, అయ్యా నేను సేవ చేయాలనుకుంటున్నాను, నా కొరకు ప్రార్థన చేయి
అని ప్రభువుని అడిగితే ప్రభు చెప్పారంట, నేను కాదబ్బాయి, దక్షిణ భారతదేశంలో ఒక ముని ఉన్నాడు, ఆయన పేరు దేవదాస్ గారు, ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకో అని చెప్పారంట. దేవునికి మహిమ కలుగునుగాక. అర్థమవుతుందండి? అంతగా దైవజనుడు దేవుని సన్నిధిలో దాగుకున్నటువంటి వారుగా ఉన్నారు. ఈ లోక యాత్ర అంతట్లో కూడా, బాగా వినండి, ఇటు చూడండి, దిక్కులు చూడబాకండి, ఈ లోక యాత్ర అంతట్లో కూడా దేవుని సన్నిధిలో దేవుని ముందు పెట్టుకొని ఆయనలో దాక్కున్నటువంటి అనుభవములోనికి వెళ్ళకపోతే పూర్తి చేయమంటారా? చేరుకునుటయే. ఆ మాట కూడా నా నోటి నుంచే రావాలా? సున్నా అనేటువంటి పరిస్థితి వచ్చి వేస్తుంది. కనుక ఏ సందర్భములో కూడా దైవజన్ని తప్ప ఎవరిని కూడా క్రైటీరియాగా పెట్టుకోవటానికి వీలు లేదు. ఎందుకని? దైవజన్ని ప్రభువే ఏమన్నారు? నువ్వే కావాలి అని అన్నారు. కనుక ఏదేని ఇసుక రేణు అంత మచ్చుంటే ప్రభు ఆ మాట అంటారా? తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి దేవుణ్ణి ఎలాగైతే ఈయనే నా ప్రియ కుమారుడు అని అన్నారో, అలాగున దైవజనుని ప్రభు ఏమన్నారు? నువ్వే కావాలి అన్నారు. అర్థమవుతుందండి? కనుక ప్రభువు తండ్రి కోరుకున్నటువంటి కుమారుడైతే, పూర్తి చేయండి, దైవజనుడు వరుడు కోరుకున్నటువంటి వధువు. ఏ వరుడు? మేఘం మీదికి రానైనటువంటి వరుడు కోరుకున్నటువంటి వధువు. పిల్లరా, స్నేహితులరా, మరి ఈ వర్తమానానికి మీరు ఏం పేర్లు పెట్టుకుంటారో పెట్టుకోండి. కనుక దైవజనుడు ఎందుకని అంతగా దేవుని చేత కొనియాడబడ్డారో, దేవుని చేత లోకానికి తన పెళ్లి కుమార్తెగా చూపించబడ్డారో మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే దేవసులక్షణధారిగా ఉన్నారో, అంటే ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఏం చేశారంట? కొలసీలకు రాసినటువంటి పత్రికలో వ్రాయబడి ఉంటుంది, ఆ దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరమును బట్టి, కొలసీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, ఎంతసేపు చూడకూడదు, శరీరమును బట్టి క్రీస్తునందు నివసించుచున్నది అని రాయబడి ఉంటుంది. కనుక అలాగున్నే పెళ్లి కుమార్తె యొక్క, పూర్తి చేయండి, సర్వపరిపూర్ణత శరీరమును బట్టి, ఏ పెళ్లి కుమార్తె? దేవుని పెళ్లి కుమార్తె యొక్క సర్వపరిపూర్ణత శరీరమును బట్టి దేవదాసయ్య గారిలో నివసించినది. దేవునికి మహిమ కలుగునుగాక. దైవజనుల్లో ఉన్నటువంటి ఆధిక్యత ఏంటో తెలుసా? లోకములో ఉన్నంతకాలము కూడా దేవుని తప్ప ఎవరిని దేనిని కలిగినటువంటి వారుగా లేరు. ఏంటండి? నిద్రపోయే వాళ్ళు చెప్పండి ఒకసారి. పూజ చేయాలి. పర్వాలేదు, లోపల తిట్టుకో, బయటికి చెప్పు, నిజం చెప్పు. ఎట్టా నిన్నేం వదిలిపెట్టను చెప్పు. మరి అదే మగత పోవాలి. కనుక ఏం చెప్పాను? దేవుని తప్ప దేనిని కలిగినటువంటి వారుగా లేరు ఈ లోకంలో. పుట్టుకతోనే ఏమండి, పుట్టిందే వృద్ధాప్యములో జన్మించారు. బహుశా నేనేమనుకుంటానంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననములో ఎలాగైతే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మరియమ్మ గర్భవతి అయిందో, అలాగని నేను అన్నగాని పిల్లరా, పరిశుద్ధాత్మని యొక్క శక్తి ద్వారా యోనా గర్భవతుల యొక్క గర్భము తెరవబడి ఏం చేశారంటే దైవజనులు ఈ లోకానికి వచ్చారు. కనుక
ఆయన ఈ లోకంలోనికి వచ్చినటువంటి 6 సంవత్సరముల వయసులోపే, అంటే చిన్ని తనములోనే లోక సంబంధమైనటువంటి తల్లిదండ్రులు ప్రభు మహిమలోనికి చేరారు. అయ్యో పాపం అని అంటాం. ఏమంటాం చెప్పండి? పాపమా పుణ్యమా? ఏమండి, పాపమా పుణ్యమా? కనుక స్నేహితులారా గమనించండి, దేవుని చిత్తం. మరణము ఎవరి వశంలో ఉందంటండి? మరి ఎందుకు మనం పాపమనాలి మరణాన్ని అయ్యో పాపం అన్నామా? మనం దేవుని వశంలో లేనట్లు లెక్క, అంతేనే కాదా? రైట్. కనుక అలాగున ఆ తర్వాత 1 సంవత్సర కాలం ఆయన చిన్నాన్నగారు దేవదాసయ్య గారిని సాకితే, ఆ తరువాత ఆయన కూడా ప్రభు పిలుపునందుకొని వెళ్ళిపోయారు. ఏంటో కారణం, నా పెళ్లి కూతురు నేనే చూసుకుంటాను అని ప్రభు అన్నాడనమాట. ఎక్కిందా? నా పెళ్లి కూతుర్ని నేను చూసుకుంటాను. భార్యని ఎవరో భరిస్తారండి? ఏమండి, ఈ పక్కన వాళ్ళు మాట్లాడుతున్నారని చూసారా? అందుకే వీళ్ళు డూప్లికేట్ భర్తలు అన్నా నేను. కనుక దేవుని యందు ప్రియ స్నేహితులరా, అడిగారా ఎంత ఇస్తారని చూపులకు వెళ్ళినప్పుడు? అందుకే డూప్లికేట్ భర్తలు అంది. అంటే వాళ్ళకి అవసరమైనవి కూడా ఏం చేసేయాలి? వాళ్ళే తెచ్చుకోవాలి కదా. సరే, మంచిది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమె చెప్పండి, మిమ్మల్ని పోయాగా. కనుక స్నేహితులారా గమనించండి, అలాగున ఆ కాలంలోనే మిషనరీలకి అప్పగించబడ్డారు దైవజనులు. లోదర్ మిషన్లోనికి చేర్చబడ్డారు. బాల్యము, విద్యాభ్యాసము లోదర్ మిషన్లోనే, అంటే దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి రీతిగానే బాల్య జీవితం గడిచింది. పూర్తి చేయండి. విద్యా జీవితం కూడా గడిచింది. సత్యవతమ్మ గారు గొప్ప భక్తురాలు. తెల్లవారుజామున 3 గంటలకు లేచి ప్రార్థనలో ఉంటే ఆ సమయానికే తండ్రి గారు లేచి పక్కన మోకరించేవాళ్ళు అంట. అంత చిన్న వయసులోనే. నువ్వు పడుకోనా చిన్నోడివే, లైట్ తీసేస్తాలే, నీకు నిద్రపట్టేదట అనలా. కనుక దేవుని యందు ప్రియ స్నేహితులారా గమనించండి, ఆ రీతిగా దేవుని యందు ప్రియ స్నేహితులారా భక్తుల యొక్క కుటుంబములో నుంచి, యోధా మతములో నుంచి ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారో, భక్తుల కుటుంబములో నుంచి దైవజనుడి లోకానికి వచ్చారు. దేవునికి మహిమ కలుగునుగాక. అర్థమవుతుందండి? వరుణులో నుంచి వచ్చినటువంటి వధువును మనం గుర్తించాలి. ఆ వెనుక 8వ తరగతి వరకు విద్యాభ్యాసము ఆ స్థలములో తండ్రి గారికి అందించబడింది. 6వ సంవత్సరంలో హాస్టల్లో జాయిన్ చేయడానికి తీసుకొని వెళితే, మీ అబ్బాయికి పరలోక ప్రార్థన వచ్చా, విశ్వాస ప్రమాణం వచ్చా అని ఆ మిషనరీలైనటువంటి వారు అడిగితే, వచ్చు అని అంటే చెప్పించండి అంటే, ప్రభు నేర్పినటువంటి ప్రార్థన, విశ్వాస ప్రమాణం కంటతా చెప్పినటువంటి వారు దైవజనులు. సరే బాబు, చాలా సంతోషం, బాగా చెప్పావు, ఒక ప్రార్థన చేయంటే, యేసు ప్రభువా, నువ్వు ఈ వయసులో ఎలా ఉన్నావో నేను కూడా ఆ వయసులో అలా ఉండే భాగ్యము దయచేయి అని ప్రార్థన చేశారంట. ఈరోజు మనమందరం కూడా చేయాల్సిన ప్రార్థన అదే. నీవు ఈ వయసు వరకు ఈ లోకములో ఉంటే ఎలా ఉండేవాడివో పూర్తి చేయండి, నేను కూడా అలా ఉండే భాగ్యము దయచేయి. మనస్ఫూర్తిగా అనగలరా? శబ్దం నాకు వినబట్ల, మనసులో చెప్పుకున్నారేమో. కనుక ఆ ప్రార్థన వినగానే ఆశ్చర్యపోయి ఆ యొక్క హాస్టల్లోనూ స్కూల్లోనూ దైవజనునికి సీట్ ఇచ్చిన తర్వాత 8వ తరగతి వరకు అక్కడ విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. 8వ తరగతి పాస్ అవగానే అదే స్కూల్లో టీచర్ ఉద్యోగం దేవుడు ఇప్పించారు. బాగా గ్రహించండి, అక్కడి నుంచి వార్డెన్గా ప్రమోట్ చేయబడినటువంటి వారుగా ఉన్నారు. ఆ రీతిగా
ఇంచుమించుగా విద్యాభ్యాసము పూర్తి అయిన వెంటనే దేవుని పిల్లల సేవలో పిల్లలను దేవుని పిల్లలుగా పెంచే విధానములో దైవజనుణ్ణి దేవుడు వాడుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. అర్థమవుతుందండి. ఆ కాలంలో మిషనరీలు అయినటువంటి వారు ఇచ్చేటువంటి రేషన్ అంటే నెలవారీ ఇంతమంది పిల్లలుంటే హాస్టల్కి ఇంత పంపిస్తాం అని ఆ మిషనరీలు అయినటువంటి వారు పంపించేటువంటి అమౌంట్ వారి భోజనానికి సరిపోకపోతే దైవజనుడు తన సొంత ఖర్చుల్లో సొంత సొమ్మును అంటే తన జీతములో నుంచి వచ్చినటువంటి సొమ్మును ఆ పిల్లలకు ఆహారము కొరకు వాడేవాడంట. యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే తృప్తి కలిగించే రీతిగా తన యొద్దకు వచ్చినటువంటి వారికి ఆహారాన్ని పెట్టారో ప్లరా అలాగున వారికి భోజనం పెట్టేటువంటి పనిలో దైవజనులు సమర్పించుకున్నారు. అదే దైవ లక్షణము. ఏంటా దైవ లక్షణము? దేవుని ప్రేమ. ఏం చెప్పండి? కనుక అందుకే ప్రభు ఏమన్నారు, నేను ఆకలిగొని ఉన్నాను, నాకు ఎప్పుడైనా అన్నం పెట్టావా అనలేదా? మత్తయి సువార్త 13వ అధ్యాయంలో. అదేంటో కొంతమంది నీతిమంతులకు అర్థం కాలేదంట. అదే ఇవాళ మత్తయి సువార్త 13:47 అనుకుంటా, మీరు చదివి ఉంటారు పాఠం 43. కనుక దేవుని స్నేహితులారా గమనించండి, ఆలోచన చేయటానికి ప్రయత్నం చేయండి. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క ఏమండి న్యాయము, దేవుల్లో ఉన్నటువంటి ఆ 10 లక్షణాలు దైవ లక్షణాలు కూడా దైవజనులు పుణికిపుచ్చుకున్నారు. అంటే దైవజనులు సంపాదించుకున్నారు. నన్ను ఇట్లా చెప్పనండి, ఈ లోకములో ఉండగా ఒక భక్తుడు సంపాదించుకోవాల్సిన సంపాదన ఏంటో తెలుసా? దైవ లక్షణములను అలంకారముగా ధరించుకోవాలి. అంతరంగ అలంకారముగాను బహిరంగ అలంకారముగాను దైవ లక్షణములను ధరించుకున్నటువంటి అనుభవములోనికి రాగలిగితే అదే పెళ్లి కుమార్తె వరుస అవుతుంది అని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక దైవజనులు దైవ జ్ఞానమును అందుకున్నటువంటి వారుగా ఉన్నారు. కనుకనే ఏంటి దైవ జ్ఞానం దైవజనుల్లో ఉన్నటువంటిది? నేను ఎవరి కొరకు బ్రతకాలి, నేను ఎందుకొరకు బ్రతకాలి, నేను ఎలా బ్రతకాలి, నేను ఎలా బ్రతికితే పూర్తి చేయండి నా జీవిత పరమార్థాన్ని నేను చేరుకొనగలను అనేటువంటి జ్ఞానమును దైవజనులు కలిగి ఉన్నారు. అర్థమవుతుందండి. అందుకే లోకాసు వార్త 1వ అధ్యాయం 17వ వచనములో బాప్తిస్మము గురించి యోహాను గురించి రాయబడినటువంటి మాట ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, అతడు పుట్టినందున అనేకులు సంతోషించిరి. దైవజనుడు ఈ లోకములో పుట్టినందున అనేకులు పూర్తి చేయండి పెళ్లి కుమార్తె వరుసలోనికి జన్మించటానికి మార్గము సరళమైంది. ఎట్లా చూడండి, మనం కూడా ఈరోజు అదే ప్రశ్న వేసుకోవాలి. మనం ఈ లోకములో పుట్టాం, ఎంతమందిని కన్నాం? ఎంతమందిని? ఏంటి కంఠం అంటే? కంఠం అంటే ఏంటి అంటే శరీర సంబంధమైనటువంటి బిడ్డలు అందరికీ ఉంటారు. ఆత్మ సంబంధమైన బిడ్డలను ఎంతమందిని కన్నాం? అర్థమవుతుందండి. ఎంతమందిని పెళ్లి కుమార్తె రూపుకు తీసుకొని రాగలిగాం? ఇది ఎప్పుడూ కూడా మనం పరీక్ష చేసుకోవాలి. ఏమని పరీక్ష చేసుకోవాలి? ఎంతమందిని పెళ్లి కుమార్తె రూపుకు మనం తీసుకొని రాగలిగాం? దేవుడు రేపటి దినమందు మనం మోక్షానికి వెళ్ళినప్పుడు, ఆ నూతన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణానికి వెళ్ళినప్పుడు, రైట్, యేసు ప్రభువారు చెప్పిన మాటే మనం చెప్పగలగాలి. ఏంటి యేసు ప్రభువారు చెప్పిన మాట? యోహాను సువార్త 17వ అధ్యాయములో, తండ్రి నీవు నాకు అనుగ్రహించిన వారిలో నేను ఎవరిని పోగొట్టుకోలేదు, ఒక్క నాశన పాత్రుని తప్ప అన్నారా లేదా? ఆ మాట రేపు దేవుని ఎదుట మనం చెప్పుకున్నటువంటి అనుభవంలోనికి రావాలి. అంటే అనేకులను ఆత్మీయ వారసులుగా జన్మింపజేసేటువంటి అనుభవములోనికి మనం వచ్చిన రోజున
మనము దైవజనుని యొక్క పూర్తి చేయండి అనుభవాన్ని పుణుకుపుచ్చుకునేటువంటి వారముగా ఉంటాం. అదే దైవజనుని జ్ఞానం. ఏంటి జ్ఞానం అంటే, ఏ దేవుడైతే నన్ను కలుగజేశాడో ఆ దేవుడు చెప్పింది నేను చేస్తాను. మరి ఒకటి దైవజనుని జ్ఞానం ఏంటి, దేవుడు ఏ బాధ్యత నాకు అప్పగిస్తే అది కష్టమైందైనా ఇష్టము లేనిదైనా నష్టము కలిగించి లోకరీతిని నష్టము కలిగించేదైనా చేసి తీరేదని అన్నారు. పాడలేదా అయ్యగారు? చేసేదను నీ చిత్తము చొప్పున చేదుగనున్నను చేసి తీరేదను. చేయను తెలిసిన తప్పిదముల్ ఏది చెయ్యాలో ఏది చేయకూడదో గ్రహించటమే జ్ఞానం. కనుక స్నేహితులరా, బైబిల్ మిషన్ను భుజానికి ఎత్తుకోవటం అంటే ఏంటో తెలుసా? కొలిమిలోనికి దిగటం. దేంట్లోనికి దిగటం? ఎందుకో? అయ్యో, పెండ్లి కుమార్తె అంతస్తులోనికి అనేకులను తీసుకొని వచ్చేటువంటి పని అపవాదికి మంట పుట్టించేటువంటి పను గనుక శరీరముతో ఉన్నంత కాలము శరీరానికి వాడేం చేస్తాడు? మంట పుట్టిస్తానే ఉంటాడు. అవునా? అందుకే దైవజనులు చెప్పారు, నేను కొలిమి ఖాళీ చేసి వెళుతున్నాను. కనుక కలిమి కోరుకునేవార్లరా, కొలిమిలోనికి రండి. కనుక ఆలోచన చేయటానికి ప్రయత్నం చేయండి. ఏంటి దైవజన్య జ్ఞానం అంటే, దేవుడు ఈ లోకములో నాకు కొలిమిని అప్పగిస్తే నేను కొలిమిలోనే ఉంటాను. యేసు ప్రభు వారు ఏం చెప్పారు దీనికి అన్వయంగా? చెప్పండి ఒకసారి. అయ్యో, అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. తండ్రి, పూర్తి చేయండి. లోకాసు వార్త 22:42, నీ చిత్తమే సిద్ధించునుగాక. అర్థమవుతుందండి? వరుడు నోట్లో నుంచి ఏ మాటలు వచ్చాయో వధువు నోట్లో నుంచి అదే మాటలు రావాలి. వచ్చాయా రాలేదా? తండ్రి గారి నోట్లో నుంచి. కనుక స్నేహితులారా గమనించండి, ఏ సందర్భములోనూ కూడా నొచ్చుకునేటువంటి అనుభవం అనేటువంటిది ఉండటానికి వీల్లేదు. కనుక దేవుని యొక్క జ్ఞాన లక్షణం దైవజనులు కలిగినటువంటి వారుగా ఉన్నారు. సరే, దేవుని ప్రేమ, ఇంతకుముందు ఒక మాట చెప్పాను. కనుక ఏంటి దేవుని ప్రేమ అంటే, నువ్వేం చెప్పినా నేను చేస్తాను, నువ్వు మెచ్చుకునేటట్లుగా నేనుంటాను. ఇది దేవుణ్ణి ప్రేమించినటువంటి విధానం. ఎవరేమన్నా నువ్వు ప్రియులారా, తిరిగి ఏమియు అనవద్దు ప్రియులారా. దైవజనులో ఉన్నటువంటి సంగతి ప్రారంభంలోనే మీకు మాట చెప్పాను. దైవజనుడు ఒక బోధ అనే దానికంటే ఒక అనుభవం అని చూపించాను. ఒక మోడల్. ఎవరికి మోడలు? పెళ్లి కుమార్తె అంతస్తుకు మోడలు, బైబిల్ మిషన్ అనుభవానికి మోడల్. రైట్? కనుక ఏ మతమును కానీ ఏ మిషన్ను కానీ దూషించరాదు. దూషణ ద్వేషణ యేసు ప్రభువారిలో నుంచి ఎలాగైతే రాలేదో దైవజన్ నోట్లో నుంచి కూడా రాలేదు. అదే దేవుల్లో ఉన్నటువంటి ప్రేమ లక్షణం. అందరినీ ప్రేమించటమే, అన్నిటినీ ప్రేమించటమే. కానీ అన్నిటికన్నా ముందు దేవుణ్ణి ఇంకో మాట చెప్పనా? అందరినీ ఎప్పుడు ప్రేమించగలుగుతాం? దేవుణ్ణి ప్రేమిస్తేనే అందరినీ ప్రేమించగలుగుతాం. గుర్తుపెట్టుకోనండి. ఆయన్ని ప్రేమించకపోతే ఎవరిని ప్రేమించలేం. గుర్తుంచుకోనండి. ఇక లోకంలో కనబడే ప్రేమలు అంటారా, అది ప్రేమలు కాదు, వ్యామోహాలు అవి. అయ్యేం చెప్పండి? చెబ్బుద్ది అవట్లేదా? వ్యామోహాలు అవి. కనుక సరే, దేవుని యొక్క న్యాయ లక్షణాన్ని
దైవజనులు కలిగి ఉన్నారు. కనుక ఏంటి న్యాయం అంటే, ఇటు చూడండి, దేవుడు నాకు జీవితాన్ని ఇచ్చాడు, ఆ జీవితాన్ని దేవుని కొరకు వాడతాను, అది న్యాయం. చెప్తారు నాతో ఒకసారి, దేవుడు నాకు కుడిచేయబెట్టి ఇక్కడ, దేవుడు నాకు జీవితాన్ని ఇచ్చాడు, ఈ జీవితాన్ని దేవుని కొరకు వాడతాను, అప్పుడు మనం న్యాయవంతులం అవుతాం. అర్థమవుతుందా? మధ్యలో వచ్చిన వాళ్ళ కొరకు, మధ్యలో వచ్చిన వాటి కొరకు పోగొట్టుకోకూడదు సుమా. కనుక దైవజనుడు అంతే, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి పెళ్లి కుమారుడైనటువంటి ప్రభు ఎలాగైతే బలి అయిపోయారో, ఆ పెళ్లి కుమారుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి పెళ్లి కుమార్తె అయినటువంటి దైవజనుడు అర్పణ అయిపోయారండి. ఆయనేమో శిలువ మీద కాలిపోతే, ఈయనేమో బైబిల్ మిషను అనేటువంటి కొలిమిలో కాలిపోయారు. అది వధువు అంటే. అర్థమవుతుందా? రైట్. కనుక అందుకే మనకు కూడా ఏమని రాసిచ్చారు, ఆయన మీతో చెప్పున్నది రైట్. ఎందుకనో ఆయన చేశారు కనుక చెప్పారు. చేసింది చెప్పటం న్యాయం, చేయకుండా నాకెళ్ళి చూడాలి అందరూ, చేయకుండా చెప్తే ఏమవుతుంది, మోసం అయిపోద్ది. అందుకే అయ్యగారు చెప్పారు, బైబిల్ మిషన్ బోధకులారా మీ అనుభవాల్లో లేని బోధలు చెప్పబాకండి అన్నారు. ఏంటంట? మీ అనుభవాల్లోని చెప్పబాకండి. కనుక దైవజన్య యొక్క జీవితము ఒక పెళ్లి కుమార్తె అంతస్తు. కనుక అలాగే ప్రభు లక్షణము పరిశుద్ధత. సరే, దైవజనులు పరిశుద్ధతను పాటించారు. మళ్ళీ ఎప్పుడైనా జ్ఞాపకం చేస్తాను, దైవజన్యు ప్రభు యొక్క లక్షణము, దేవా నీవు శక్తిమంతుడు అయి ఉన్నారు, దైవజనుడు శక్తిమంతుడై ఉన్నారు. ఎంత గొప్ప శక్తిమంతుడు చెప్పండి. ఆయన జీవితకాలం అంతటిలో కూడా ఎప్పుడు ఒక్క సందర్భములో కూడా అపవాది చేతిలో ఓడిపోనటువంటి శక్తిమంతుడు. చెప్పండి, లోకానికి దొరకనటువంటి శక్తిమంతుడు, లోకము వశములోనికి వెళ్ళనటువంటి శక్తిమంతుడు. ఒకసారి రాజమండ్రిలో పిల్లలకు పాఠాలు చెప్తూ సాతాను గురించి కొన్ని సంగతులు దేవదాసయ్య గారు చెప్తే పిల్లలు అడిగారంట, ఇంత సాతానుడు ఇంత శక్తిమంతుడైతే అయ్యగారు సాతానుడు శక్తి లేనివాడు అంటారేంటి మీరు అని అడిగారంట దేవదాసయ్య గారు. అప్పుడు దేవదాసయ్య గారు నుంచొని బోధ చేస్తున్నటువంటి ఆయన సడన్గా పడిపోయారంట. పడిపోయిన తర్వాత పిల్లలు పరుగెత్తుకొని వచ్చి ల్యాబ్ పోతా ఉంటే, ఆగండి, ఇందాక నుంచోనున్నప్పుడు శక్తిమంతున్నా నేను, ఇప్పుడు పడిపోయినప్పుడు శక్తిమంతున్నా అని అడిగారంట. ఇందాకే శక్తిమంతుడు మీరండి అంటే, అవును, సాతాను అక్కడ ఉన్నప్పుడు శక్తిమంతుడు, దేవుని దగ్గర ఉన్నప్పుడు శక్తిమంతుడు, దేవలోకంలో నుంచి పడిపోయిన తర్వాత ఎలా శక్తిమంతుడు, వాడు ఓడిపోయిన వాడైతే అని చెప్పారు. తాటాకు చప్పుళ్ళకి తడికలు వేసుకుంటున్న వాళ్ళారా, తాయెత్తుల దగ్గరికి పరిగెత్తే వాళ్ళారా, గుర్తుపెట్టుకోనండి, వాడు ఓడిపోయినాడు. ఎవరు చెప్పండి? ఏంటి అనుమానం వచ్చిందా? చాలా. కనుక దేవుని యందు ప్రియ స్నేహితులారా గమనించండి, దేవుడు ఒక పరిస్థితిని అనుమతించాడంటే ఖచ్చితంగా మేలు ఉంటుంది. అర్థమవుతుందండి? రైట్. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి. కనుక దేవునికి ఉన్నటువంటి శక్తి, దేవుడు ఎలాగైతే సాతాన్ని పో అన్నారో, దైవజనులు కూడా సాతాన్ని పో అన్నారు. సాతాన్ని ఇంకో మాటలో చెప్పాలంటే దైవజనుడు వాడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఎలా కోరుకొండ తీర్థం వరకు ఈ బండిని జాగ్రత్తగా చక్రం ఊడకుండా తీసుకెళ్ళు, సాయి మీకు బీకేసావుగా, సాయి మీకు బీకిన తోట ఏలు పెట్టు నడు అని నడిపించారు దైవజనులు. ఎంత గొప్ప శక్తిమంతులు! దేవదూతల చేత పని చేయించినటువంటి శక్తిమంతులు. ఎవరి చేత? నువ్వు నాయకులు చూడాలి, ఊరుకోను అలాగా, నాకెళ్ళి చూడు. దేవదూతల చేత పని చేయించినటువంటి దేవదాసయ్య గారికి కొంచెం దూరపు చుట్టం జయమ్మ గారని ఒక అక్కగారు ఉన్నారంట. సరే, చాలా విషయాలు ఉన్నాయి, మళ్ళీ ఎప్పుడైనా జ్ఞాపకం చేస్తాను, టైం అయిపోయింది. ఆ అక్కగారు దేవదాసయ్య గారి దగ్గరికి వచ్చాయా, అప్పులు పాలు అయిపోయానయ్యా, ఆ ఇళ్ల కాగితాలు తాకట్టు పెట్టేసేసి కూడా అప్పు తెచ్చాను, ఆ ఇళ్ల కాగితాలకు తాకట్టు పెట్టిన వాళ్ళు టైం అయిపోయింది, ఏలంపాట వేసేస్తున్నారు, నా పరిస్థితి ఏంటి అని చెప్పారంట.
సరే అక్క నువ్వు ఇంటికి వెళ్ళు, నేను ప్రార్థన చేస్తాను అన్నారంట. అంతే. ఏమన్నారంట? నుంచోబెట్టి చెప్తా వాక్యం. కనుక నువ్వు ఇంటికి వెళ్ళు ప్రార్థన చేస్తానని రాత్రి ప్రార్థన చేస్తే దేవదూతలు వెళ్ళి ఎవరి దగ్గరైతే ఆ కాగితాలు ఉన్నాయో ఇప్పుడు అవసరమా, వాళ్ళకి ఆ డబ్బులు కట్టేసి ఆ పట్టా కాగితాలు తీసుకొచ్చి దేవదాసాయి గారు తల కింద పెట్టారంట. పెడితే దేవదాసాయి గారు అన్న, నా తల కింద ఎందుకు తీసుకెళ్ళి మా అక్క తల కింద పెట్టన్నారంట. ఆ దేవదూతలు వెళ్ళి ఆ జేఎం గారు తల కింద పెట్టారంట ఇంటి పట్టా కాగితాలు. అర్థమవుతుందండి? మరి ఎందుకో మనకి రావట్లేదు? ఏమండి చెప్పురా, ఎందుకని రావట్లేదు మనకి? ఆయన్ని ప్రేమించిన దేవుడు మనల్ని ప్రేమించట్లేదా? ఆయన సమర్పించుకున్నట్టు మనం సమర్పించుకోలేకపోతున్నాం. గంపశార్థం అంతా దీనికే కావాలి. అవునా? అంతేనే కాదండి. అది ఏమవుతుంది? దేవుడు సిద్ధపరిచిని పోగొట్టుకుంటున్నాం. అర్థమవుతుందండి యేసు గారు? మరి అది నీ గంపశార్థం ఎప్పుడైతే పోగేసుకుంటున్నావో అసలు పోగొట్టుకుంటున్నాం. అది సంగతి. కనుక అలాగున దైవజనుడు అనేటువంటి బైబిల్ మిషన్ అనుభవం వైపు, దైవజనుడు అనేటువంటి పెళ్లి కుమార్తె వైపు చూస్తూ ఈ లోకయాత్రలో సాగుదాం. ఆ దైవజన్ని జ్ఞాపకాలు ఎప్పుడూ కూడా మన జ్ఞానములో పెట్టుకుందాం. మన జ్ఞానానికి ఎప్పుడు ఏం గుర్తు రావాలి? దైవజన్ని జ్ఞాపకాలు గుర్తు రావాలి. అప్పుడు మన ఆయుష్కాలం అంతా ఆశీర్వాదాలు పనిచేస్తాయి. అట్టి ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారాన్ని మాకు దయచేయండి. మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ప్రవేశ రక్తము జయము, ప్రవేశ రక్తము జయము, అపవాది క్రియలకు లయం. ప్రవేశ రక్తం సంపూర్ణ విజయము, అపవాది క్రియలకు అనంత నాశనము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, ఆమేన్, ఆమేన్, ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, సహాయకుడైన పరిశుద్ధాత్మ తండ్రి గారి అన్యోన్య సహవాసము రాక వరకు మీ ఎల్లరికూ తోడైయుండును గాక. ఆమేన్.